ఆయన ఎలా ఉంది మూవీ? నిన్న గేమ్ ఆన్ సినిమా చాలా బాగుంది అన్న. నిజంగా ఒక చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది కర్మ. ప్రతి షార్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు వేరేలో ఉంటది అన్న. సో హీరో ఎంట్రీ అసలు మన అనుకోం, అసలు హీరో ఎందుకు ఇంత సస్పెన్స్ పెడుతున్నారు, అసలు హీరో బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. సో నిజంగా చాలా బాగుంది హీరోయిన్ పర్ఫార్మెన్స్, హీరో పర్ఫార్మెన్స్ డైరెక్ట్ నేను హ్యాట్స్ చెప్పాలన్నా. ఒక ప్లేస్ అనిపిస్తుంది, యారు ఈ ప్లేస్ ఇట్లా ఈ షార్ట్ ఎందుకు పెట్టారు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ నిజంగా ఇంకో ప్లేస్ ఇంకో షార్ట్ వస్తుంది, అరే కరెక్ట్ ప్లేస్ కరెక్ట్ షార్ట్ పెట్టారని ఫీలింగ్ వస్తుంది. స్టార్టింగ్ లో సాంగ్ కూడా అన్న, సాంగ్ అయితే హార్ట్ టచ్ అవుతుంది. ఆ సాంగ్ అనే లైక్ ర్యాంప్ సాంగ్ ఉంటుంది అనమాట. సో మనం అప్పట్లో చూసాం కదా, గుండు బస్ ఒక బర్రె కాడినట్లు. సో అట్లా ఒక సాంగ్ నిజంగా ర్యాంప్ సాంగ్ ఉంటుంది, లాస్ట్ లో ఒక ఇంగ్లీష్ సాంగ్ ఉంటుంది. అసలు మనం ఊహించి అరే ఇటువంటి సాంగ్స్ పెట్టవచ్చు అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. కొంచెం ప్రొడక్షన్ వైజ్ కొంచెం తక్కువ, చాలా కొత్త ఈసారి. నిజంగా ఈసారి ఆయన చెప్పాడు ఓపెన్ ఇందాకనే, నేను పూరి జగన్నాథ్ ఫ్యాన్ అని. సో అంత క్లిజ్ ఇది పూరి జగన్నాథ్ అసిస్టెంట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంటుంది. హీరో డైరెక్షన్ కానీ, మన హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ యాక్షన్ కానీ చాలా బాగుంది. లైక్ ఒక సీన్ ఉంటుంది అన్న, అంటే మన నెగిటివ్ ఉంటుంది, అంటే డిజిటల్ సినిమా కదా అతను హీరోయిన్. అట్లాంటి హీరోయిన్ సినిమా ఇద్దరు ఉంటారు ఈ సినిమాలో. నిజం ఆ రకంగా బాగా కనెక్ట్ అవుతుంది. లైక్ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. లాస్ట్ సీన్ లో అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒక అమ్మ సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ అనిపించింది. నిజం సినిమా చూసేటప్పుడు మాత్రమే ఫోన్ ఉంటే పక్కన పెట్టేసుకోవాలి, ఏమన్నా పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే సినిమా చూసేటప్పుడు అసలు ప్రతి షార్ట్ ట్విస్ట్ ఉంటుంది, ఒక థ్రిల్ మూవీ అంటే ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంటాను నిజంగా. సో గేమ్ అని అనుకుంటే ఇంటి ఇచ్చారు లాస్ట్ లో, ఏంటంటే ఈ పార్ట్ 2 ఉంటుందన్న ఫీలింగ్ చెప్పారు. సో ఇంత డైరెక్టర్ అడిగాను, నిజం పార్ట్ 2 అంటే 100% పార్ట్ ఉంటుంది, 100% మనం పెట్టిన డబ్బులు అయితే వర్త్ అని చెప్పుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ.